మీ శివ ఈరోజు మంచి ట్రాఫిక్తో మీ ముందుకు వచ్చేసింది. గోరింటాకు గురించి మంచి మంచి విషయాలు వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా. గోరింటాకు ఎందుకు పెడుతున్నావు ఇవాళ? గోరింటాకు ఎందుకంటే వర్షాకాలం కదా, మీరు స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ మీరు మురికాలలో అటు ఇటు తిరుగుతుంది కొంచెం ఉంటుంది కదా, డస్ట్ అవి ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు కాళ్ళు పాస్తాయి. అవి పాయకుండా ఉండడానికి గోరింటాకు పెడుతున్నా. ఇప్పుడు గోరింటాకు పెట్టడం వల్ల కాళ్ళు ఎక్కడైనా పాచినా ఏదైనా దెబ్బ తగిలినా మనకి వెంటనే తగ్గిపోతాయి. అందుకని గోరింటాకు పెట్టుకోవాలి. వర్షాకాలం పండగలు వచ్చినప్పుడే కాదు, వర్షాకాలంలో కూడా గోరింటాకు అనేది పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల యాంటీబయాటిక్ లాగా గోరింటాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాళ్ళు ఎక్కడైనా దెబ్బ తగిలినా పుండు పడినా, కాళ్ళు వర్షాకాలంలో మీరు ఎక్కువగా వాటర్లో వాడుతూ ఉంటారు కదా, మీకు ఎంత చెప్పినా మేము అర్థం కాదు. వాటర్లో ఏం చేస్తారు, వెళ్ళి ఆడుతూ ఉంటారు. అలాంటి టయాన మనకి కాళ్ళకి ఏమవుతాయి అంటే పాచిపోతాయి. అవి పాచినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను చేసే ఇలా గోరింటాకు పెడతా. గోరింటాకుకి త్వరగా కాళ్ళు పాయవు. ఇలా మీరనే కాదు, ఇప్పుడు ఉడుపుల టైం కదా, పొలాన్ని ఉడుపులు వేస్తారు చూసావా, మా అమ్మ వాళ్ళు ఉడుపుకి వెళ్తారు తెలుసు కదా నీకు. వాళ్ళు కూడా గోరింటాకు అనేది పెట్టుకుంటే వాళ్ళు కాళ్ళు పాయడము, మరి చేతులకి ఇలా ఊడుపు మొక్క వేస్తారు కదా, ఇక్కడ వరకు చాలామందికి పాచిపోతాయి. అలాంటి టయాన గోరింటాకు పెట్టుకుంటే కాళ్ళు చేతులకి పాయకుండా ఉంటాయి. అందుకని గోరింటాకు అనేది పండగల టయానే కాదు, ఇటప్పుడు వర్షాకాలంలో బాగా పెట్టుకోవాలి. అలాగే ఎండాకాలంలో కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే గోరింటాకు వేడి తగ్గిస్తుంది, ఒంటికి చలవ చేస్తుంది. గోరింటాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అమ్ము. గోరింటాకు మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. దొరికితే 10 నెలలో 15 రోజులకు ఒకసారైనా 2 సార్లైనా పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. గుర్తుందా? గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని మాత్రం. ఉపయోగాలు ఉన్నాయా అమ్మా? మా ఫ్రెండ్స్కి చెప్పు నువ్వు. గోరింటాకు వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమిటంటే మనము తలకు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. తలకు పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా బాల మెరుపు అనేది వస్తుంది కదా, కొంచెం ఇంటికి తెల్లబడుతుంది కదా, ఆ ఇంటికి చక్కగా మంచిగా ఉంటుంది. అలాగే వేరే వెంటికి కూడా మనకి తెలుపు అన్నది రాకుండా ఉండడానికి గోరింటాకు పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? అలాగే మన ఒంటిలో ఉన్న వేడి తగ్గడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటే ఒంటిలో వేడి అనేది తగ్గుతుంది. గోరింటాకు చాలా మంచిది. కానీ దీనివల్ల చాలామందికి తెలవక మీ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారంటే కోన్స్ 20 రూపాయల కోన్ అని తెచ్చేసుకుని చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పూసేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఆకు గోరింటాకు తీసుకొచ్చి చక్కగా కాళ్ళకి 15 రోజులకు ఒకసారైనా పెట్టుకోవడం వల్ల మన కాళ్ళకి ఇన్ఫెక్షన్, అంటే మీకు కొంచెం ఇన్ఫెక్షన్ అంటే అర్థమవుతుంది కదా, అలా రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే తలకు కూడా పెట్టుకుంటే జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది. గోరింటాకు చాలామంది నలుపుగా ఉన్నవారు పెట్టుకుంటే ఎర్రగా వస్తుందేమో అనుకుంటారు. అలా అనుకోవద్దు ఎవరు. జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల. అర్థమవుతుందా? గోరింటాకు వల్ల జుట్టు బాగా పెరుగుతుందని మీ ఫ్రెండ్స్కి చెప్పు. అలాగే కాళ్ళ కోన్స్ వల్ల ప్రయోజనం అనేది ఉండదు. ఈ గోరింటాకు పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతావి, చూడడానికి కూడా చాలా చక్కగా బాగుంటాయి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి కూడా అర్థమయ్యేలాగా చెప్పు, ఓకేనా? పండాలంటే ఏమేమి కావాలి చిట్కాలు చెప్పమ్మా. గోరింటాకు ఫస్ట్ ముందుగా ముదురాకు మాత్రం గోరింటాకు వేయకూడదు. లేతాకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూడు, చక్కగా లేతాకు కోసుకోవాలి. గోరింటాకే కోసుకుని మిక్సీ పట్టేటప్పుడు నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేయాలి. అలాగే టీ పొడి పెరుగు కూడా వేస్తారు. కానీ గోరింటాకు లేతాకై మాత్రమే ఉండాలి, అప్పుడు చక్కగా పండుతుంది ఎర్రగా. అర్థమవుతుంది కదా? గోరింటాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువ కోన్స్ అనేది మీకు నిల్వ ఉండడానికి కోన్లో ఏం చేస్తారంటే ఎక్కువ కెమికల్స్ అనేవి కలుపుతారు. గోరింటాకు మనం అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకుని మిక్సీ పెట్టుకుని చక్కగా పెట్టుకుంటాం. అందుకని గోరింటాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు మాత్రం చక్కగా వీలు కుదిరినప్పుడు గోరింటాకు కోసుకుని చక్కగా చేతులకు పెట్టుకో, ఎర్రగా పండుతాయి. మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి ఉపయోగాల గురించి వివరంగా చెప్పు, ఓకేనా? నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా తప్పుగా చెప్తే క్షమించండి, మీ ఇంటి ఒక ఆడపడుచులాగా. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ మీరు మరలా అడగచ్చు, కోన్స్ గోరింటాకు లేని వారు ఆకు లేని వారు మేము కోన్స్ పెట్టుకుంటున్నాం కదా అని. ఉన్నవారు మీకు వీలుగా దొరికితే మాత్రం గోరింటాకుని ఉపయోగించుకోండి. చక్కగా చేతులకి అలాగే తలకు కూడా పెట్టుకోవచ్చు. జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది గోరింటాకు పెట్టుకుంటే. గోరింటాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. మా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అందరూ బాగున్నారు కదా?
ఓకే ఫ్రెండ్స్ బాయ్, ఇవాళ వీడియో అయిపోయింది.